ఈగిల్ మీడియా వర్క్స్ ప్రేక్షకులకు నమస్కారం. రంగస్థలం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో రంగస్థలానికి సంబంధించినటువంటి తమ అనుభవాలను, అభిప్రాయాలను, విశేషాలను పంచుకోవడానికి ప్రముఖ రంగస్థల నటులు, సాంకేతిక నిపుణులు, ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి సంతోష్ గారు, నాటక రంగంలో సురభి సంతోష్గా పిలువబడుతున్నటువంటి సంతోష్ గారు విచ్చేశారు. వారితో కాసేపు ముచ్చటించి వారి అనుభవాలు, విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. సంతోష్ గారు, మిమ్మల్ని నాటక రంగంలో సురభి సంతోష్ అని పిలుస్తూ ఉంటారు అందరూ. అంటే ఎందుకని? అది మీ ఇంటి పేరా లేక వేరే కారణం ఏమైనా ఉందా? అంటే తెలుగు నాటక రంగంలో సురభికి ఒక ప్రముఖమైన పాత్ర ఉంది. అంటే సురభి అంటే 132 సంవత్సరాల చరిత్ర కలిగింది. సురభి సంస్థలో అందరూ నాటకాలే చేస్తారు. నేను ఆ సంస్థకు చెందిన వ్యక్తిని కాబట్టి, అంటే ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిని కాబట్టి నన్ను అందరూ సురభి సంతోష్ అని అంటుంటారు. ఓకే. అచ్చా, సురభి. నేను కూడా ఆ సురభి కళా సంస్థలో పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి నాటకంతో ప్రయాణం చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఎప్పటికీ ఈ సురభి నాటకంతో ఉంటున్నాను కాబట్టి, నాటకంకి దగ్గరగా ఉంటున్నాను కాబట్టి సంతోష్ అంటే కంటే కూడా సురభి సంతోష్ అంటే ఎక్కువ మందికి తెలుసు అన్నమాట. మీ బాల్యం ఎక్కడ జరిగింది? మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? క్లుప్తంగా ఆ విశేషాలు మా ప్రేక్షకులతో పంచుకోండి. తప్పకుండా. నా బాల్యం నేను ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల గ్రామంలో పుట్టడం జరిగింది. అక్కడ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు అక్కడే చదవడం జరిగింది. బట్ తర్వాత మా నాన్నగారు ఆ ఊర్లో చనిపోవడం ద్వారా అక్కడ నుంచి మేము భువనగిరి అనే నల్గొండ జిల్లా భువనగిరి పట్టణానికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి 7th to 10th క్లాస్ వరకు నా విద్యాభ్యాసం అక్కడ జరిగింది. తర్వాత నా కాలేజు, ఎంఏ ఇన్ థియేటర్ అవన్నీ మొత్తం హైదరాబాద్లోనే జరిగింది. ఇప్పుడు మీరు సురభి సంస్థకి చెందినటువంటి కళాకారుడు కాబట్టి మీ తొలి ప్రదర్శన అంటే రంగస్థలం మీద మీ తొలి ప్రవేశం ఆ సంస్థ నాటకం ద్వారానే జరిగి ఉండాలి, అవునా? అవునండి, మీరు చెప్పింది కరెక్టే. కానీ జనరల్గా సురభి సంస్థలో పుట్టిన పిల్లలందరికీ పుట్టగానే వేషాలు వేయించడం చాలా అలవాటు. కానీ కొద్దిగా నేను చదువుల కోసం నన్ను దూరంగా ఉంచడం వల్ల చిన్నప్పుడే మరీ చిన్నతనంలోనే వేయలేకపోయాను. నా 3వ తరగతిలో నా మొదటి నాటకం వేశాను. లవకుశ నాటకంలో లవుడు పాత్ర ధరించాను. అలాగా నా మొదటి గురువు నాకు నటన అంటే ఏంటి, ఎలా చేయాలి, ఎలా పాడాలి అని నేర్పించింది మా బాబాయ్ గారు, మా సొంతం బాబాయ్ గారు, హార్మోనిస్ట్ కొండలరావు గారు. ఓకే. సో అట్లా ఎప్పటిదాకా వేస్తూ ఉన్నారు మీరు? ఇప్పటికే వేస్తుంటారు సురభి నాటకాలు? అది మొదలు అంతకుముందు అంటే ఆ చిన్న వయసులో నాకు నాటకం అంటే ఏంటి తెలియదు. కానీ ఆ పాడటం, ఆ డైలాగులు చెప్పడం ఇవన్నీ చూస్తూ పెరిగాను చిన్నప్పటి నుంచి. మా బాబాయ్ గారు ఇలా చేసేవారు, మా అన్నయ్య ఇలా చేశారు, మా బావ ఇలా చేశారు. సో నేను ఈ పాత్ర వేయాల్సి వచ్చినప్పుడు ఇలా చేయాలి, ఇలా పాడాలి అని అనుకుని ఆ చిన్నతనంలోనే మనసులో నాటుకుపోయేది. కానీ చదువు వల్ల దూరంగా ఉంచడం వల్ల ఎక్కువగా నాటక రంగంతో మనుగడని, అంటే నాటక రంగానికి దగ్గరగా ఉండలేకపోయాను. కానీ తర్వాత సెలవుల్లో అక్కడికి వెళ్ళి మాయాబజార్, పాతాళ భైరవి ఇలాంటివన్నీ నాటకాలు చూసి మళ్ళీ తదుపరి స్కూల్కి వచ్చినప్పుడు స్కూల్స్లో ఫ్రెండ్స్ని అందరిని నేర్కొని సరిగ్గా చేసేవాళ్ళని, నువ్వు ఈ పాత్ర వెయ్యి. నేను మాత్రం హీరో, మాయాబజార్లో అభిమన్యుడు. నన్ను నాటక రంగం వైపు అడుగులు వేపించింది, నన్ను నటన వైపు ఇన్స్పిరేషన్గా తీసుకెళ్ళింది మాత్రం మాయాబజార్లో అభిమన్యుడు క్యారెక్టర్. ఎప్పటికీ అది నా డ్రీమ్ రోల్. దాని ద్వారానే నేను నటన అనే రంగాన్ని ఎంచుకున్నాను. ఓకే. ఇప్పుడు సురభి సమాజం వాళ్ళు ఎక్కువగా పౌరాణిక నాటకాలే ప్రదర్శిస్తూ ఉంటారు కదా, మరి సాంఘిక నాటకం వైపు మీ అడుగులు ఎలా పడ్డాయి? అది చెప్పాలంటే యాక్చువల్లీ 132 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. అంటే ఇప్పుడు 132 సంవత్సరాలు. కానీ నేను 2009లో అప్పుడు నేను నాటక రంగం గురించి అప్పుడు నాకు కూడా షెఫిల్గా ఉన్నాను కొంచెం. అంటే ఏంటి, ఇంకా నేను తరతరాలు ఇలాగే ఉన్నాము, మాకంటూ ఒక ఉనికి అనేది లేకుండా పోతుంది. అంటే ఒక వ్యక్తిగా 10 మందిలో ఉన్న వ్యక్తిగా నాకు ఒక గుర్తింపు ఉండాలనేది నేను కోరుకుంటాను. తప్పేం కాదని అనుకుంటాను నేను ఒక వ్యక్తిగా. కానీ ఎంత చేసినా సంస్థకి గుర్తింపు ఉంది, కానీ మనుగడ ఇంకా ఎక్కువ కాలం ప్రభుత్వం ఆదుకుంటున్నంత కాలం బాగుంది. మరి తర్వాత ఏంటి, నేను నా పిల్లలు ఇంతేనా అని అన్న సందిగ్ధంలో పడడం వల్ల ఏంటి అని ఆలోచిస్తే దాని తర్వాత అంత కాలంలో కొన్ని రోజులు ఉద్యోగరీత్యా కొంచెం కార్ డ్రైవర్గా డ్రైవింగ్ కూడా చేయడం జరిగింది. ఆ కాలంలోనే కొంచెం డబ్బులు రావడం వల్ల చెల్లికి పెళ్లి కూడా చేయడం జరిగింది. ఆ కాలంలో 2009 ఎండింగ్ అంటే 2010 జనవరిలో గరికపాటి ఉదయభాను గారు అని రైల్వే ఎంప్లాయ్ సురభి వాళ్లతో చరణదాస్ అనే సాంఘిక నాటకాన్ని చేయాలి అనే ఉద్దేశంతో మా దగ్గరికి రావడం జరిగింది. సురభి కాలనీలో నేను ఉంటాను, అక్కడికి రావడం జరిగింది. ఆ టైంలో మా అన్నయ్య భార్గవన్న గారు, మా పెద్దమ్మ గారి కొడుకు, నన్ను చూపించడం, ఆ 20 మందిలో ఆ వర్క్షాప్లో
ఇద్దరిని హీరోగా సెలెక్ట్ చేయడం, మ్మ్. చరణ్ దాస్గా నేను సెలెక్ట్ అవ్వడం, నేను చేయడం. ఆ చరణ్ దాస్ నాటకం ద్వారా నాకు 2 రాష్ట్రాలు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు 2 రాష్ట్రాలు బాగా పేరు రావడం జరిగిపోయాయి. అప్పుడు నటనలో ఉన్న అసలు మజాను నేను గుర్తించడం జరిగింది. దాని తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళలేకపోతున్నాను. శరణదాసు నాటకం సురభి కళాకారులతో ఉదయభాన్ గారు వేయించారు. అది కాకుండా మీరు బయటకు వచ్చి పోటీ నాటక ప్రపంచంలో ఇంకా మిగతా నటులతో, మిగతా సమాజాలతో కూడా పార్టిసిపేట్ చేశారు కదా వాళ్ళ నాటకాలలో. అక్కడ మీ తొలి నాటకం ఏంటి, మీరు వెళ్ళిన మొదటి పరిషత్ ఏమిటి, ఆ వివరాలు చెప్పండి. చరణదాస్ అనే నాటకానికి ముఖ్య అతిథుల్లో ఒక అతిథిగా వచ్చిన పడమటగాలి సృష్టికర్త పాటిబండ్ల ఆనందరావు గారు, అందరికీ తెలిసి ఉంటారు. ఆయన అతిథిగా రావడం జరిగింది. ఆయనకి అప్పటి వరకు నేను ఒక డ్రైవర్గా మాత్రమే పరిచయం. ఆయన చరణ్ దాస్గా నన్ను చూసి గుర్తుపట్టలేదు. సమావేశం అప్పుడు నాటకం అయిన తర్వాత సమావేశానంతరం, సార్ నేను మీ సంతోషిని అని అంటే, నువ్వు నటుడు కూడా నన్ను అడగడం, నువ్వు యాక్టింగ్ కూడా చేస్తావా నన్ను అడగడం. సరే రా అని చెప్పి ఆయన అప్పుడే రీసెంట్గా అంబేద్కర్ రాజగృహ ప్రవేశం అని అంబేద్కర్ జీవిత చరిత్ర మీద ఒక నాటకాన్ని చేయడం జరిగింది. ఆ టైంలో నన్ను ఆయన పిలవడం, నటుడిగా వెళ్ళిన నేను సమాజంలో ఒకడిగా తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకొని ఒక మంచి నటుడిగా ఆయన దగ్గర రావడం, ఆ సమాజంలో అంబేద్కర్ పాత్రధారైన వెంకట్ గోవాడ గారు, సూత్రధారుడు పాత్రధారైన భాషా గారు నాలో ఉన్న టాలెంట్ని గుర్తించడం, అది వెంటనే జరిగిపోయాయి. తర్వాతి కాలంలో పరిషత్తులు ఉంటాయని చెప్పి, ఇలా నంది నాటక బహుమతులు ఉంటాయని కూడా నాకు తెలీదు. ఆ టైంలో ఆత్మగీతం అనే నాటిక నందికి కట్టారని తెలిసింది. కానీ అది ఎస్ఎం భాషా గారు దర్శకత్వం వహిస్తున్నారు. కానీ అందులో పులి యొక్క ఆత్మగీతం అనమాట. అంటే అడవులన్నీ నరికేస్తున్నారు, జంతువులు ఎక్కడ వెళ్ళాలో తెలియక నివాస ప్రాంతాల్లోకి వెళ్తున్నాయి. అది చరిత్ర, ఇతివృత్తం. దానికి పులి పాత్ర కోసం వేరే జబర్దస్త్ అంజీ అని నా మిత్రుడే, అతను స్క్రూటినీ ఇచ్చాడు. అతను చూస్తే ప్రదర్శన టయానికి 3 రోజుల పర్ఫార్మెన్స్ అనగా అతనికి ఏదో అనివార్య కారణాల వల్ల ఇబ్బంది వస్తే ఆ పాత్రను నేను ధరించాడని రావడం జరిగింది. అప్పుడు ఆ పాత్రను పోషించాను. మొట్టమొదటిసారి పోటీ ప్రపంచంలోకి ఆ నాటకం ద్వారా ఎంటర్ అయ్యాను, ఆత్మగీతం ద్వారా. నంద్యాల 2011 నంది నాటకోత్సవాలు, నంద్యాలలో జరిగిన నంది నాటకోత్సవాలలో. నంది అవార్డు ఎప్పుడైనా సాధించారు మీరు? నంది అవార్డు అది దాని గురించి నేను కలలైతే కనలేదు, కానీ ఆ కళ మాత్రం నెరవేరింది. 2016 పోయిన సంవత్సరమే నంది నాటకోత్సవాల్లో తిరుపతిలో. ఏ నాటకం? జగమే మాయా అనే నాటకం, కొల్లా రాధాకృష్ణ గారి దర్శకత్వంలో, భాస్కర్ చంద్ర గారి రచనలో. ఓకే. జగమే మాయాలో ఉత్తమ విలన్గా నంది అవార్డు అందుకున్నానండి. అది మాత్రం చాలా మంచి అనుభవం. ఇక మిగతా పరిషత్తుల్లో కూడా మీకు అవార్డ్స్ వచ్చాయా? ఉత్తమ విలన్గా అది 2వ నంది. కానీ అంతకుముందే విజయవాడ పరిషత్తులో బెస్ట్ విలన్గా అందుకున్నాను. కానీ ఉత్తమ నటుడిగా మాత్రం చాలా పరిషత్తులు అందుకున్నాను. పరుచూరి రఘుబాబు గారి పరిషత్తు, పరుచూరి గారు నిర్వహించేది, అక్కినేని పరిషత్తు, పాలకొల్లు, ఇలాగ విశాఖపట్నం, 2 రాష్ట్రాల్లో ఉన్న, ఉభయ రాష్ట్రాల్లో ఉన్న చాలా పరిషత్తుల్లో ఉత్తమ నటుడుగా అందుకున్నాను. చరణ్ దాస్కి అందుకున్నాను, ఆత్మగీతానికి అందుకున్నాడు. కానీ ఉత్తమ నటుడుగా మాత్రం చరణ్ దాస్కి మొట్టమొదట ఒంగోలు ఎన్టీఆర్ కళా పరిషత్తులు అందుకున్నాను, 2010లో అందుకున్నాను. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ యువజన నాటకోత్సవం అని ఒకటి గత సంవత్సరంలో మొదలుపెట్టారు. ఇక్కడ ఎంకరేజ్మెంట్ అది బాగా ఉందని తెలుస్తుంది. మీరు కూడా అందులో బిజీగా యాక్టివ్గా ఉన్నారా? చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాను. ఎందుకంటే ప్రౌడ్ టు బి, తెలంగాణ వచ్చిన తర్వాత నాటక రంగానికి చాలా జరుగుతుంది. మామిడి హరికృష్ణ గారు అన్నగారు, ఆయన నేతృత్వంలో చాలా జరుగుతున్నాయి. అంటే గురువులు పెద్ద ఆయన కేవీ రమణ గారు ఎప్పటి నుంచో ఉన్నారు. ముఖ్యంగా యువకులకి చాలా అవకాశాలు లభిస్తున్నాయి. పోయిన నెల అక్టోబర్ అంతా నాటక రంగంతో గడిచిపోయింది. రవీంద్ర భారతి మొత్తం నాటక రంగంతో, ప్రతిరోజు ఒక నాటకంతో గడిచిందంటేనే తెలంగాణలో యువ నాటక రంగం ఎంతలా వెలువరిస్తుంది అనేది చెప్పుకుతుంది. పోయిన జనవరిలో తెలంగాణ యువ నాటకోత్సవం 1లో 11 నాటకాలు స్టేజ్ ప్రదర్శితమైతే అందులో 7 నాటకాల్లో నేను భాగస్వామి అయ్యాను. 7 నాటకాల్లో 4 నాటకాల్లో క్యారెక్టర్ వేయడం జరిగింది. మిగతా 2 నాటకాల్లో లైటింగ్ చేయడం జరిగింది, లైట్ సెట్. మీకు నటన కాకుండా ఈ లైటింగ్ పట్ల, సెట్, వీటి పట్ల కూడా అంటే ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? అది ఇంట్రెస్ట్ అంటే సురభి నాటకంలో ప్రతి ఒక్కరూ అన్ని పనులు చేయగలరు. ఓన్లీ నటన మాత్రమే కాకుండా అటు ఎఫెక్ట్లు, ఇటు సెట్టింగ్లు, బాంబులు కట్టడం, అంటే ఎఫెక్ట్ల కోసం
మంటలు సృష్టించడం ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూ మా వాళ్ళ దగ్గర పెరగడం వల్ల ఆటోమేటిక్గా అది నా జీవన శైలిలో ఒక భాగం అయిపోయింది. అది మీకు సాంఘిక నాటకాలలో పెద్ద ప్లస్ అయింది. అది చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు నటనతో పాటు ఇది కూడా చేసేవాడిని. నేను నంది అవార్డు అందుకున్న జగమే మాయకి లైటింగ్ సెట్ నేనే చేసేవాడిని. సెట్ అంటే ఒక డూప్లెక్స్ లాంటిది, మేడ లాంటిది, మెట్లు సృష్టించడం ఇవన్నీ నేనే చేసేవాడిని. ఇది కూడా ప్లస్ అయింది. సో నాటకంతో పాటు లైటింగ్ కూడా ఇప్పుడు నాకు మరి ఇది నాకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో తెలియదు, ఎలా తీసుకోవాలో తెలియట్లేదు. కానీ నటన కంటే నాకు ఇప్పుడు లైటింగ్ డిజైనింగ్కి ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. అఫ్కోర్స్ డబ్బులు కూడా లైటింగ్ డిజైనింగ్ మీద ఎక్కువ వస్తున్నాయి. అది మనం వృత్తిగా అనుకున్న తర్వాత ఏ శాఖలోనైనా మనం పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆ ప్రతిభ అందరికీ ఉండదు కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. తప్పకుండా అది నేను దేవుడిచ్చిన వరంలాగానే భావిస్తున్నాను. తర్వాత ఇప్పుడు నాటకాలలో సురభిలో వేసేటప్పుడు మీ పెద్దలే మీ గురువులు. సాంఘిక నాటకాలలో అంటే గురువు అంటూ ఉంటే చెప్పండి. గురుతుల్యులు ఎవరైనా ఉన్నారా? పలానా వాళ్ళ దగ్గర నేను బాగా నేర్చుకున్నాను, లేదా నాకు అవకాశాలు ఇప్పించారు, నన్ను ప్రోత్సహించారు అనేటువంటి వాళ్ళు ఈ సందర్భంగా మీరు గుర్తు తెచ్చుకోవాలి, మెన్షన్ చేయాలి అనుకున్న వాళ్ళు? తప్పకుండా అలాంటి వ్యక్తులు ఉన్నారు. చాలామంది నా జీవితంలో ఉన్నారు. నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు, వాళ్ళ మార్గనిర్దేశం, వాళ్ళ వ్యూలతో, అంటే నాటకాన్ని వాళ్ళ వ్యూలతో చూస్తే ఎలా ఉంటుంది, ఒక ప్రేక్షకుడిగా చూస్తే ఎలా ఉంటుంది, ఒక నటుడిగా చూస్తే ఎలా ఉంటుంది, ఒక దర్శకుడిగా చూస్తే ఎలా ఉంటుంది, ఒక సంస్థ నిర్వాహకుడిగా చూస్తే ఎలా ఉంటుంది అనేది ఇది నిజంగా నాకు అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే నిజంగా నాకు తక్కువ కాలంలో బయట నాటకంలో ఒక మేధస్సు అనేది నేను చెప్పను, కానీ ఒక జ్ఞాపక శక్తి అనేది మాత్రం దేవుడిచ్చిన వరం అనమాట అది. సో పాటిబండ్ల ఆనందరావు గారు కావచ్చు, వెంకట్ గోవాడ గారు కావచ్చు, మన ఎస్ఎం భాషా గారు కావచ్చు, వీళ్ళందరూ నాటకాన్ని ఎలా చూస్తారు, వాళ్ళ దృక్కోణం ఏంటి, వాళ్ళ దృష్టి ఏంటి అనేది నేను వాళ్ళని దగ్గర నుంచి చూడడం వల్ల వాళ్ళు పర్టికులర్గా నాకు స్పూన్ ఫీడింగ్ లాగా ఇది ఇలా చేయాలి చెప్పకపోయినా వాళ్ళు చేస్తున్న విధానాన్ని నేను గమనిస్తూ ఇలా చేయడం జరిగింది. కానీ రీసెంట్గా గురుతుల్యులు అని చెప్పాల్సి వస్తే మాత్రం గురు సమానంగా భావించే వ్యక్తి ఒకరున్నారు, కోట్ల హనుమంతరావు గారు. నేను ఎంఏ థియేటర్ ఆర్ట్స్ ఎంపీఏ చేయడం జరిగింది, మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో. సో దాంట్లో మా హెచ్ఓడి కోట్ల హనుమంతరావు గారు, ఆయన కూడా నన్ను శిష్యుడిగా భావించారు, ఎప్పుడు స్నేహితుల్లాగానే చూస్తారు. కానీ ఆయనలో నేను గురువుని చూస్తాను, ఎందుకంటే ఆయన వ్యూ బాగుంటుంది. మన భారతదేశ నాటక రంగ ప్రముఖుల్లో ఆయన ఎటువంటి వ్యక్తులకి తీసిపోరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన ఒక్కొక్క వ్యూ, ఆయన స్వక్షేత్రం చేసిన ఆయన దర్శకత్వంలో స్వక్షేత్ర నాటకంలో ఏకలవ్యుడిగా నటించడం జరిగింది. అంటే కాంటెంపరీ, గుర్రం అంటే గుర్రం పెట్టకుండా గుర్రాన్ని సృష్టించవచ్చు, ఎలా సృష్టించవచ్చు, నటులకి దగ్గరగా నాటకాన్ని ప్రేక్షకులకి దగ్గర చేయడం, అంటే ఎక్కువ సెట్టింగ్లు ఆడంబరాలు లేకుండా మనకున్న అతి తక్కువ వాటితోటే పరిధిలోనే నటింపజేసి కాంటెంపరీ స్టైల్ లైటింగ్ సెట్ యూజ్ చేసుకుంటూ ఎలా చేయగలం అనేది ఆయన దగ్గర మాత్రం చాలా నేర్చుకోవడం జరిగింది. సరే, మీరు ఇన్ని నాటకాలు వేశారు కదా, ఈ నాటకాలలో మీకు బాగా పేరు తెచ్చినటువంటి పాత్రలో మీకు ఒక డైలాగు మా ప్రేక్షకుల కోసం చెప్పండి. అంటే కొంచెం పార్షియాలిటీ అవుతుంది, ఎందుకంటే చాలా నాటకాలు చాలా మంచి ఉంటుంది. నటుడు అన్న తర్వాత ప్రతి పాత్రని ప్రేమిస్తాడు కాబట్టి అది ఉంటుంది. కానీ అంటే మీకు పేరు తెచ్చింది, మీరు బాగా ఇష్టపడ్డది, బాగా పేరు తెచ్చినవి ఉన్నాయి, 2-3 చాలా ఉన్నాయి. కానీ అందులో నాకు బాగా మనసుకు హత్తుకుపోయిన పాత్ర మాత్రం తనికెళ్ల భరణి గారు రచించిన కొక్కరొక్కో నాటికలో జోగి పాత్రధారి. అందులో అంటే అది ఆ నాటకం ఆయన 80లో రాసిన, అది కాంటెంపరీ సమకాలీన పద్ధతి, ఇప్పటికీ వేయచ్చు, ఎప్పటికీ వేయచ్చు, ఇంకెప్పటికైనా వేయచ్చు. ఒక్క మన దేశంలోకి మాత్రమే కాదు, ఇంకా వేరే దేశాల్లో కూడా వేయచ్చు. అలాంటి నాటకంలో ఇద్దరు మేధావులు, అంటే చదువుకున్న ఇద్దరు మేధావుల మేధస్సు గొడ్డుపోతుంది అన్న సందర్భంలో రచయిత ఉద్దేశాన్ని నటుల ద్వారా చెప్పించడం అనేది ఒక భావోద్వేగంతో కూడిన డైలాగ్ అనమాట. ఇద్దరు పాత్రలు పెనుగులాడుకొని ఒక పాత్ర అంటే ఒక మానసిక సంఘర్షణ, బయటిది ఒక పాత్ర, లోపల ఒక పాత్ర, లోపలి పాత్ర బయటి పాత్రని చంపేసి తనతో తనే మాట్లాడుకునే సందర్భంలో చివరి అంకంలో సమాప్తమయ్యే ముందు ఒక డైలాగ్ చెప్తాడు భావోద్వేగంతో. ఏ దేశంలో అయితే విద్య వ్యాపారం అవుతుందో, ఏ దేశంలో మూర్ఖత్వం గద్దెనెక్కుతుందో, ఏ దేశంలో మేధస్సుకి గుర్తింపు ఉండదో ఆ దేశంలో ఎన్నటికీ పుట్టకు
అని చెప్పేసి ఆ పాత్రను చంపేయడం జరుగుతుంది. ఇది నాకు బాగా నచ్చిన డైలాగ్ అనమాట. అంటే నేను ప్రతిసారి ఎంత వేసినా ఆ ఎమోషన్ అంతకంతకు పెంచుతూ చెప్తుంటాను. అండ్ ఎప్పుడైనా సినిమా సీరియల్స్ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడల్లా నేను ఈ క్యారెక్టర్ని ఈ డైలాగ్ని ఎక్కువగా, అంటే ఇంత చిన్న డైలాగ్ కాకుండా కొంచెం నేను మలుచుకొని చెప్పడం జరుగుతుంది అనమాట. సినిమా సీరియల్స్కి ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు అన్నారంటే మీరు ఒక ఇప్పుడు యువతర నటులందరూ ఇలాగనే మీరు కూడా సీరియల్స్ వైపు ఒక కాలు వేశారని అనుకోవాలి. చేశారా ఏమన్నా టీవీ సీరియల్స్లో? చేయడం జరిగిందండి. కానీ అంటే ఇదేదో గొప్పలు చెప్పుకోవడం కాదు, బట్ నా అంతటా నేనైతే ప్రయత్నించలేదు. 2012లో వెంకట్ గౌడ గారి దర్శకత్వంలో విజయ్ భాస్కర్ గారు రచించిన రాజిగాడు రాజయ్యాడు శ్రీకాకుళం యాసలో 3.5 గంటల నాటకంలో ఒక మంచి పాత్ర చేయడం జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే తెలుగు నాటక రంగాన్ని మలుపు తిప్పిన పాటిబండ్ల ఆనందరావు గారు రచించిన పడమటిగాల్లో మాయోడు లాంటి పాత్రని అని చెప్పి పెద్దలు అన్నారు. ఆ పాత్రలో డబ్బాగాడు అనే పాత్ర ధరించడం జరిగింది. ఆ నాటకానికి ముఖ్య అతిథిగా మన సార్ డైరెక్టరు చంద్రముఖి డైరెక్టరు పెళ్లినాటి ప్రమాణాలు సీరియల్ డైరెక్టర్ గారైన యాటా సత్యనారాయణ గారు, క్షమించాలి ఆయన పేరు మర్చిపోలేదు, బట్ సరిగ్గా గుర్తురాలేదు. యాటా సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా రావడం, అందులో నేను 5-10 నిమిషాలు చూద్దాం అనుకున్న ఆయన మొత్తం చూడడం, తెల్లారి ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి ఆ టైంలో పెళ్లినాటి ప్రమాణాలు అనే సీరియల్ ఆయన దర్శకత్వంలో రన్ అవ్వడం, సేమ్ అదే కాస్ట్యూము, సేమ్ అదే క్యారెక్టరైజేషన్తో నువ్వు ఒక క్యారెక్టర్ ఉంది చేస్తావా అని నన్ను ఆఫీస్కి పిలిపించి అడగడం వెంటనే జరిగిపోయి నేను ఆ పాత్రలో నటించడం కూడా జరిగిపోయింది. అలాగా 2012లో నా మొదటి సీరియల్ పెళ్లినాటి ప్రమాణాలు జీ తెలుగులో నటించడం జరిగింది. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు సీరియల్స్? ప్రస్తుతానికి నా కొంచెం చదువు వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది, అటు ఇటు కొంచెం వస్తే చేస్తున్నాను, బట్ చిన్నవి చేయడం జరుగుతుంది అనమాట. మొత్తం ఇప్పుడు మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు కదా? అవునండి. మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. మాస్టర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం కోర్స్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఎంఫిల్ చేస్తున్నాను అదే యూనివర్సిటీలో, తెలుగు యూనివర్సిటీ కోట్ల హనుమంతరావు గారు అండర్లోనే ఎంఫిల్ చేస్తున్నాను రంగస్థలంలో. అంటే దానికి ఏదైనా సబ్జెక్ట్ ఎన్నుకోవాలనుకుంటా? సబ్జెక్ట్ ఎంచుకోవాలి. ఎంఫిల్ నాది రంగస్థలం, థియేటర్, నాటకం మీదనే. నేను నా జీవితం నాటకంతో కాబట్టి నాటకం మీద ఎంచుకున్నాను. మరి సురభి వాళ్ళ పౌరాణిక నాటకాలలో మీకు పద్యం పాడేటువంటి అవకాశం ఎప్పుడైనా దొరికిందా? అంటే చిన్నప్పుడు లవుడ్ పాత్ర ద్వారా పద్యం పాడే అవకాశం ఫస్ట్ నాటకం ద్వారా జరిగింది, చిన్నపిల్లప్పుడు. తర్వాత ఎక్కువగా నాటక రంగంతో, అంటే చిన్నప్పుడు చదువు వల్ల నాటక రంగంతో ఎక్కువగా లేకపోవడం వల్ల పద్యాన్ని ఎలా పలకాలనేది కొద్దిగా నాకు ఇబ్బంది ఉండేది. కానీ నాకు పద్యం పలకాలన్నా పాటలతో కూడిన వేషాన్ని వేయాలంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆశ అనమాట. సో కానీ నాకు పెద్దగా అయిన తర్వాత పద్యం పాడే అవకాశం దొరికిందనమాట. ఏదో పద్యాన్ని మా ప్రేక్షకుల కోసం సరదాగా పాడి వినిపించండి. తప్పకుండా. నా డ్రీమ్ రోల్ అయిన మాయాబజార్ నాటకంలో అభిమన్యుడు అది నేను వేయడం జరిగిందనమాట. ఆ పాత్రలో అభిమన్యుడి తల్లిని, అర్జునుని, పాండవులను కూడా తిడుతుంటాడు బలరాముడు. ఏమీ లేని వాళ్ళకి నా కూతుర్ని ఎలా ఇవ్వాలి అన్నప్పుడు పాండవులను తిట్టినప్పుడు తండ్రులను తిట్టినందుకు కోపం వస్తుంది. అప్పుడు అభిమన్యుడు వీరావేశంతో పాడే పద్యం ఒకటి ఉంటుంది, అది ఆ పద్యం పాడతాను ఇప్పుడు. శాంతించిన కొలది జగదేకి వీరులగున తండ్రులనే దూషించదవా, చండ పరాక్రమ ప్రతిభ సర్వ దిగంత యశో విశాలు రవు, పాండు కుమారులన్ మిడిసి పాటున తిట్టెదవీవు, మామవై ఉండుటచే క్షమించితి మధుజ్వల తీవ్ర పరాక్రమంబు ఉద్దండత చూపకుందునే, మదంబనంగించనే అన్యుడైనచో వీరరసాన్ని పలికించారు. చాలా సంతోషం. అంటే తండ్రులను దూషించినప్పుడు ఉంటుంది కదా, అభిమన్యుడు మీకు ఇష్టమైన పాత్ర అన్నారు కదా? నాకు చాలా ఇష్టమైన పాత్ర. సరే, సాంఘిక నాటకాలలో వేసేటప్పుడు పాత్ర పరంగా రకరకాల యాసలు పరికించాల్సినటువంటి అవసరం ఒక నటుడికి ఉంటుంది. అది తెలంగాణ యాసని, ఆంధ్ర యాస, నెల్లూరు యాస, గుంటూరు యాస. మీరు వేసిన నాటకాలలో మీకు ఈ వివిధ ప్రాంతాలకు సంబంధించిన యాసలు ఆ అవకాశం దొరికిందా? దాని మాస్టర్ చేశారా చెప్పండి. మాస్టర్స్ అని అంత పెద్ద పదాలు నేను చేయలేదు, కానీ సురభి కుటుంబంలో పుట్టడం వల్ల రకరకాల ప్రాంతాలు తిరగడం జరిగింది. చిన్నప్పటి నుంచి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, ఒక 6 నెలలు ఒక ప్రాంతంలో తిరగడం వల్ల మాకు ఆ ప్రాంతం యొక్క యాస, భాష ఇవన్నీ నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. అంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నప్పుడు జరుగుతుంది, దాని జ్ఞాపక శక్తి ఎక్కువగా సంఘర్షణించడం, దాని మొత్తం ఇవన్నీ జరగడం జరుగుతుంది అనమాట. గ్రహించడం, సంగ్రహణం. అయితే రీసెంట్గా కాదు, ఒక 4 years బ్యాక్ చెప్పాను కదా రాజిగాడు రాజయ్యాడని. ఆ నాటకంలో రాజిగాడు రాజయ్యాడు నాటకంలో డబ్బాగాడు అనే పాత్ర, అంటే రచయిత శ్రీకాకుళం యాసలో రచించడం జరిగింది.
అది నాకు పెద్ద సవాల్లాగా మారింది. శ్రీకాకుళం స్లాంగ్లో ఒక 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 శైలి ఉంటుంది, ఒక స్టైల్ ఉంటుంది, ఒక ఒడుపు, ఒక పట్టు. నార్మల్గా మాట్లాడేదాన్ని కాకుండా ఏటంతరా ఓటు వెళ్ళిపోచ్చేస్తున్న వేటి ఈ కైండ్ ఆఫ్ దాన్ని, అంటే ఆ పదాన్ని ఎత్తుకున్న దగ్గర నుంచి దాన్ని దించే వరకు ఒక మాండలికంలో ఒక యాస, ఒక స్టైల్ ఉంటుంది. చాలా కష్టమైన విషయం అని ముందు తెలియలేదు, దాని తర్వాత తెలిసింది. ఆ నాటకంతో పయనిస్తున్న కొద్ది రిహార్సల్స్లో ఒకానొక టైంలో చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్న వ్యక్తిని కూడా నేను చెయ్యలేనేమో అని చెప్పి ఒక ఫైన్ నైట్ 12 o'clock బాగా సంఘర్షణ అనుభవిస్తూ నా మీద చాలా నమ్మకాలు. ఎందుకంటే హీరో కంటే ఎక్కువ సీన్లు ఉన్నాయి దీనికి. హీరోతో పాటు ఒకానొక టైంలో రాజీగాడితో పాటు పోటీ పడి చేసే క్యారెక్టరు. స్లాంగ్ లేకపోతే ముఖ్యంగా రచయిత గారు రిహార్సల్స్లో కూర్చొని విజయభాస్కర్ గారు పెద్ద ఆయన అసంతృప్తికి లోనవడం ఆయన నా కళ్ళ నేను చాలాసార్లు చూశాను. ఎందుకంటే అది నా సమర్థత వల్ల. నటుడు అనేవాడు అన్ని రకాలుగా చేయగలిగాలి. అది నాకు అప్పుడు తెలుసుకోవడం జరిగింది. అప్పుడు ఆ టైంలో నేను చేయలేనేమో అన్న సందర్భంలో అర్ధరాత్రి 12 గంటలకు వెంకట్ గోవాడ గారికి చెప్పాను, సార్ నేను చేయలేకపోతానేమో, నా వల్ల మీరు అబాస్ పాలవడం జరుగుతుందేమో, దయచేసి వేరే ఎవరికైనా ఇంకా బాగా పలికే వ్యక్తికి ఇవ్వండి అంటే ఆయన ఒక్కటే అన్నారు, ఇది నువ్వే చేయాలి, నువ్వు మాత్రమే చేస్తావు, డెఫినెట్గా నీతోటే చేపిస్తాను, ఎంత కష్టమైనా సరే, ఒక 2 రోజులు ఆలస్యమైనా పర్లేదు, నువ్వే చేయాలి అని చెప్పి నాలో ఆత్మవిశ్వాసం ఇంకా రెట్టింపు అయ్యేలా చేయడం జరిగింది. ఆ టైంలో ఆయన నా మీద ఉంచిన నమ్మకం ఏంటబ్బా అని నేను ఆత్మవిమర్శ చేసుకుంటే, ఓకే ఎందుకు ఇంత నా మీద ఒక వ్యక్తి నమ్మకంతో ఉన్నప్పుడు నేను దీని గురించి కష్టపడలేనా అని చెప్పి అప్పటికి భాష నేర్చుకోవడం, యాస నేర్చుకోవడం కోసం కొంచెం కష్టపడుతుంటే దాన్ని కొంచెం పెంచడం జరిగింది. సో ఎట్ ది సేమ్ టైం నేను 2-3 నాటకాలు చేస్తాను. ఎందుకంటే నేను నాటకమే నా వృత్తి, నా ప్రవృత్తి అంతా ఇదే, ఇందులోనే బతుకుతాను. కాబట్టి నేను ఒక నాటకం చేస్తే బతకలేం కాబట్టి ఎట్ ది సేమ్ టైం 2-3 నాటకాలు చేస్తాను. కానీ ఆ టైంలో దీని మీద ఎక్కువ టైం వెచ్చించడం జరిగింది. ఆ టైంలో చాలామంది దగ్గరికి వెళ్ళడం, శ్రీకాకుళం పర్సన్స్ దగ్గరికి, నటుల దగ్గరికి ఆ భాషని ఎలా పలకాలి అని తెలుసుకోవడం, దాని మీద ఎక్కువగా కృషి చేయడం వల్ల మొత్తానికి 100% అని చెప్పలేను, కానీ నేను ప్రయత్నించడం జరిగింది, అందులో సక్సెస్ కాగలిగాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలా మంచి అనుభవం ఏంటంటే, ఇదే నాటకాన్ని శ్రీకాకుళం పట్టణంలో వేస్తే అక్కడ ప్రేక్షకులు నాటకం అయిపోయిన తర్వాత ఏమండి మీది శ్రీకాకుళమా అని అడిగారు. చాలు మీరు కరెక్ట్గా చెప్పారు అంట. అది ఏదో డైలాగ్ ఒకసారి చెప్పండి మా ప్రేక్షకుల కోసం. అది చిన్న డైలాగ్. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఫోన్లో మాట్లాడుతుంటాడు, నాయుడికి బావమరిది అనమాట, ఆ ఊర్లో పెద్ద మనిషికి. అందులో వీడు డబ్బాగాడి క్యారెక్టర్ అనమాట. అంటే మీ దగ్గర డబ్బులు తీసుకొని వాడి దగ్గర డబ్బులు తీసుకొని మీకు కంత్రి అనమాట, టోకరాల రామన్న కైండ్ ఆఫ్. ఫోన్ చేసి, మావా నన్ను ఇప్పుడు మా బావ ఇంట్లోనే ఉన్నాను, మంగళవాడి మీద పీకల దాకా ఉన్నదే, ఇదే అదును మావో, బేగి నువ్వు వెళ్ళిపోచ్చినావంటే ఒక ఉరుము మన మీద ఉరిమినా పిడుగు మాత్రం వాడు పడిపోతుంది. మామా నాకు మాత్రం ఏడు తెలియనట్టే ఏటే నేను మామా వాళ్ళ పొలం పక్కన పొలం వాళ్ళకి చెప్పకంట అమ్మేస్తానమనే బాధ తప్పించి ఇంకోటి నేదులే, నాకు ఎందుకు మామా, అన్నీ నేను చూసుకుంటాను కదేటి, నా మీద ఒగ్గే, ఇదిగో మామా నువ్వు నాకు ఇస్తానన్న పైసల సంగతి మాత్రం నువ్వు మర్చిపోబాక, నువ్వేంటి బూగులు పడక నన్ను ఎక్కడే వంతాను, ఇదిగో మామా నువ్వు బేగు వెళ్ళిపోచ్చాయి, నువ్వు వచ్చిన దాకా నన్ను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే వంతాను మామా వంతాను. ఈ కైండ్ ఆఫ్ బాగుంది. అవుట్ అండ్ అవుట్ శ్రీకాకుళం కుక్కరొక్కలో డైలాగ్ అంటే మీరు మరీ చిన్న డైలాగ్ చెప్పారు. అందులో నాకు తెలిసి చాలా పవర్ఫుల్ డైలాగ్స్ రాశారు భరణి గారు, ముఖ్యంగా క్లైమాక్స్లో ఆ ఆవేదన అవి ఎక్స్ప్రెస్ చేసేది. మీకు గుర్తుంటే ఆ డైలాగ్ ఒకటి చెప్పండి. చెప్పండి ఒకటి. చాలా గుర్తున్నాయి. అందులో నాకు మంచి నచ్చిన పాత్ర, నాకు బాగా పేరు తెచ్చిన పాత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లే. అది ఆవేశంగా ఉంటాయి అవి. అవునవును. ఒక పాత్రను రిఫ్లెక్ట్ చేస్తూ ఇంకో పాత్ర ఉంటుంది. అది అందులో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, దానికి ముందు కాస్త ముందుకెళ్తే భారతదేశ జెండా గురించి, భారతదేశ ప్రతిష్ట గురించి అవతలి పాత్ర గొప్పగా చెప్పినప్పుడు వెక్స్ అయిపోయిన వీడు, అంటే విరక్తి చెందిన ఒక పాత్ర, దేశం మీద విరక్తి చెందిన ఒక పాత్ర ఏం చెప్తాడంటే గొప్పతనం గురించి చెప్తాడు. అవతల పాత్ర చెప్పినప్పుడు దాన్ని డీగ్రేడ్ చేసి చెప్తుంటాడు. ఛీ, మనదొక జాతి, దానికి ఒక జాతీయ పతాకం, నిరుపయోగమైన జాతి, నిర్వీర్యమైన జాతి, నిస్తేజమైన జాతి, భారత మాతను వివస్త్రను చేసి జెండాలు కుట్టించుకునే జాతి. రేయ్, ఇప్పుడు ఆ 3 రంగులకు అర్థాలే మార్చేశారు కదరా. ఆకుపచ్చ ధనస్వామ్యానికి, కాషాయం సన్యాసానికి, తెలుపు వైదవ్యానికి చిహ్నాలు. మన భారత మాత ముండ మోసి అప్పుడే చాలా ఏళ్ళయిందిరా. ఏంటి, నేను దేశద్రోహినా? అవునరా, నేను దేశద్రోహినే. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, నా విజ్ఞానాన్ని ఈ దేశం కోసం ఉపయోగించాలనుకున్నందుకు నేను దేశద్రోహినే. అర్హతలున్న నాకు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించినందుకు నేను దేశద్రోహినే. నేను మాత్రమే కాదు, నాలాంటి నిరుద్యోగులంతా దేశద్రోహులే. అందుకే
ఉద్యోగాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వాలు మాకు డిగ్రీలు ఇచ్చిన మా క్షణం మమ్మల్ని షూట్ చేసి అవతల పారేయాలి. అయినా నీతో నాకేం పని, నేను వెళ్తున్నా. ఎక్కడికా? నిద్రాణమై ఉన్న మేధావి వర్గాన్ని మేల్కొల్పడానికి, తమ ఉనికిని గుర్తించని ఈ దేశాన్ని తమ మేధస్సుతోటే సర్వనాశనం చేయమని ప్రబోధించడానికి. బాగుంది. అంటే మీరు సురభి సమాజంలో నుంచి వచ్చి ఇటు సాంఘిక డైలాగులు కూడా ఇంత చక్కగా చెప్తున్నారంటే ఏమైనా ఎక్స్ట్రా కృషి చేశారా మీరు, లేకపోతే ఇవన్నీ మామూలు స్వయంగా లోపలే ఉన్నాయా? అది తెలుసుకోవాలని ఉంది. అది నేను ఎలా చెప్తాను, స్వయంగా లోపల ఉన్నాయని చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ అలాని కాదు. యాక్చువల్గా పెద్దలే చెప్పారు, కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పి. అది అక్షరాల నిజం. ఎక్కువ కృషి నిజంగా ఇది మీరు మంచి ప్రశ్న అడిగారు నన్ను కూడా. అంటే చాలా సందర్భాల్లో నాకు నేనుగా, అంటే మా అమ్మ నన్ను కన్న తల్లి కూడా నేను పిచ్చోడు అయిపోతున్నావా అని అడగడం జరిగింది. ఎలా అంటే రకరకాల మాండలికాలు, రకరకాల యాక్టింగ్ శైలు నేర్చుకోవడం కోసం నేను సినిమాలు చూడడం, అంటే హాలీవుడ్ సినిమాలు కానీ రకరకాల నాటకాలు, ఇండియన్ థియేటర్ మొత్తం అక్కడ నుంచి చూడడం, హిందీ నాటకాలు, ఇంగ్లీష్ నాటకాలు ఇవన్నీ చూడడం ద్వారా వాళ్ళు ఎగ్జాంపుల్కి టీవీలోనే ఒక సినిమా, ఒక ఇంగ్లీష్ సినిమా కావచ్చు, ఇంకో తెలుగు సినిమా కావచ్చు చూస్తున్నప్పుడు వీళ్ళైతే ఈ క్యారెక్టర్, ఈ డైలాగ్ ఇలా చేశారు, ఇదే క్యారెక్టర్ నాకు ఇస్తే నేను ఎలా చేస్తానని నేను టీవీ ముందు కూర్చున్నప్పుడు చేస్తున్నప్పుడు మా మమ్మీ నన్ను పిచ్చోళ్ళలాగా చూసేది. అది వాళ్ళు ఎవరు అనుకున్నా పర్లేదు, ఈవెన్ మా మమ్మీ అనుకున్నా. బట్ నాకు ఎప్పుడైనా అలాంటి అవసరం వచ్చినప్పుడు, లేకపోతే ఎవరికైనా చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఎవరికైనా డైరెక్ట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇవన్నీ నాకు ఉంటే మంచిది కదా అని చెప్పి సురభి నాటకంలో, అంటే మైథలాజికల్ పౌరాణిక నాటక రంగంలో పదాన్ని ఎలా పలకాలి, ఒక డైలాగ్ ఉచ్చారణ మాడ్యులేషన్ ఎలా ఉండాలి, అదే తెలుగు నాటక రంగానికి వస్తే ఎలా ఉంటుంది, వోకల్ మన వెర్బల్ ప్లేసు, అదే నాన్ వెర్బల్ తీసుకొస్తే అంటే డైలాగ్ లేకుండా బాడీతో యాక్టింగ్ చేయడం ఎలాగా, దేవుడి దయ వల్ల నాకు ఈ 3 ఎలిమెంట్స్లో నటించే అవకాశం అయితే దొరికింది. సో ఈ 3 ఎలిమెంట్స్లో నటించే అవకాశం తెలియడం వల్ల ఈ 3 గురువులు, అంటే ఇంతకుముందు మన పూర్వీకులు కావచ్చు, ఈ సురభి నాటకం పూర్వీకులు కావచ్చు, మాకు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ నిర్దేశించిన ప్రకారం ఇది ఇలా అని బేసిక్స్ తెలియడం జరిగింది. కానీ దాంట్లో నా కృషి ఏంటి, నేనేం చేయగలను, నా వంతు నేనేం చేయగలను అని అనుకున్నప్పుడు కొన్నిసార్లు నాకు నేనుగా వర్క్ చేయడం, పేపర్లో రాసుకోవడం, రికార్డ్ చేసుకోవడం, ఈ రోల్ అవుతే ఎలా వాయిస్ ఎక్సర్సైజ్ చేయడం, దానికి కొన్ని నాలిక రోల్ అవ్వకుండా ఉండడం కోసం ఎలాంటి ఎక్సర్సైజ్ చేయడం అనేది కొన్ని స్వతహాగా చేసుకోవడం జరిగింది. కొన్ని తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, పెద్దలు, మీలాంటి సీనియర్ నటులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం చాలా జరిగిందనమాట. ఇది ఇప్పటి నటులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందనమాట. నాటకం రిహార్సల్స్కి వెళ్ళి ఆ రోజు స్క్రిప్ట్ తీసుకొని 4 డైలాగులు చదువుకొని ఇటు నుంచి అటు నడుస్తూ డైరెక్టర్ చెప్పినట్టు చేస్తే సరిపోదు. అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి. అవసరమైతే మనం సీరియల్లో కానీ, సినిమాలో కానీ, లేదా రంగస్థలం మీద ఇంకొక నటుడిని చూసినప్పుడు అతను అది మనకి నచ్చితే అదే డైలాగ్ని మనం అద్దం ముందు ప్రాక్టీస్ చేయడం అనేది పెద్దలు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నది. దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఇమ్మీడియట్గా మనకి కనపడదు, కానీ ఒక డైలాగ్ని అద్దం ముందు 10 సార్లు మనం కనుక ప్రాక్టీస్ చేస్తే మనకు తెలియకుండానే ఎంతో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. పెద్దలు చెప్పిన మాట నా అనుభవం కూడా. చాలా చక్కగా చెప్పారు. అంటే నిజమే మీరు చెప్పింది కూడా. ఎందుకంటే నటనలో చాలా మారిపోయాయి. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నాటక రంగంలో మార్పులు చాలా వచ్చాయి. నటనలో కూడా మార్పులు, ఎలిమెంట్స్ చాలా వచ్చాయి. నిలబడి డైలాగ్ చెప్పడం అనే కాలం పోయింది ఇప్పుడు. అంటే ప్రేక్షకుణ్ణి రంజింపజేయాలంటే సినిమాతో పాటు మనం పోటీ పడాలి అని అంటే చాలా రకాలుగా హోల్డ్ చేయాల్సి వస్తుంది ఆడియన్ని. అందులో వన్ ఆఫ్ ది ఎలిమెంట్ యాక్టింగ్. అంటే నటిస్తున్నాడు అని తెలియకుండా ఆడియన్ని మన గ్రిప్లో ఉంచుకోవడం కోసం న్యాచురల్గా ఎలా చేయాలని చాలా రకాలుగా వచ్చాయి కాంటెంపరీ సమకాలీన పద్ధతులు. దేవుడి దయ వల్ల ఆ సమకాలీన పద్ధతుల్లో కూడా నేను వర్క్ చేయడం జరుగుతుంది నాటకాలతో పాటు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నాటక రంగానికి మంచి ప్రోత్సాహం ఇస్తోంది అని మనం అనుకోవచ్చు కదా, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు. అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఇప్పుడు ఎంఫిల్ చేస్తున్నారు రంగస్థలం మీద. మీ మాటల్ని బట్టి మీరు నాటకాన్ని వృత్తిగా, ప్రవృత్తిగా కూడా ఎంచుకున్నారు అనేది అర్థమవుతోంది. ఇందులోనే మమేకం అయిపోవటం, ఇదే జీవితం అనుకోవటం. ఎలా ఉంది? గత 8 సంవత్సరాలుగా మీరు నాటక రంగంలోనే ఉన్నారు కదా, నాటకాలు వేస్తూ, లైటింగ్ చేస్తూ, ఇంకా వేరే ప్రక్రియల్లో జీవితం ఎలా అనిపిస్తుంది? అద్భుతంగా ఉందా? అంటే మీరు అడుగుతున్నది ఆర్థికంగానా, హార్దికంగానా? రెండూ చెప్పండి. హార్దికంగా అయితే నాకు చాలా సంతృప్తి. ఎందుకంటే నాకు ఇష్టమైన, చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన నాటక రంగంతోనే నా జీవితం నడవబోతుంది, నడుస్తూనే ఉంటుంది. ఆర్థికంగా అంటే ఇంకా ఒడిదుడుకులు తప్పవు. ఎందుకంటే సినిమాతో పోలిస్తే నాటక రంగానికి ఎంత గుర్తింపు ఉందో మీకు తెలియదు కదా, అందరికీ తెలిసిందే. స్పాన్సర్స్ ఉండరు, టికెట్స్ పెట్టినా రారు, నాటక రంగం ఫ్రీగా చూస్తేనే జనాలు రారు. దాంతోపాటు ప్రేక్షకుల అంచనాలు అందుకోవడానికి మా వంతు మీ కృషి నాటక రంగం తరపున అందరూ చేయాలి.
ఎట్ ది సేమ్ టైం మంచి నాటకాలని ప్రేక్షకులు కూడా ఆదరించాలి. కానీ ఆర్థికంగా కొంచెం ఒడిదుడుకులున్నా పర్వాలేదు, నేను ఉంటున్నాను, నేను నా ఫ్యామిలీ నేను సర్వైవ్ అవ్వడం జరుగుతుంది. సో మొట్టమొదటిసారిగా లవకుశలో వేసినటువంటి పాత్ర మొదలుకొని మొన్నటి యువజన నాటకోత్సవంలో మీరు వేసిన నాటకం వరకు ఈ పౌరాణికాలు కానీ సాంఘిక నాటకాలు కానీ కలిపి దాదాపు ఎన్ని నాటకాలు వేస్తుంటారు? ఆ నాటకాలు ఎన్ని ప్రదర్శనలు వేస్తుంటారు? దాదాపుగా అంటే ఖచ్చితమైన లెక్క అంటూ లేదు, కానీ నా బయోలో ఉంటుంది. బట్ ఖచ్చితమైన లెక్క అంటూ నేను దాంట్లో కూడా పెట్టుకోలేదు. ఎందుకంటే కొన్ని ముఖ్యమైన మాత్రమే ఇంక్లూడ్ చేయడం జరిగింది. బట్ ఒక దాదాపుగా 100 నాటకాలు అయితే చేశాను. 100 నాటకాలు. అవి 100 నాటకాలు ప్రదర్శనలు మాత్రం దగ్గర చిన్నప్పటి నుంచి వేయడం కాబట్టి ఒక 4,000 నుంచి 4,500 మధ్యలో ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. 4,000 ఇన్ని సంవత్సరాలు. ఒక నాటకం తీసుకుంటే 100 ప్రదర్శనలు 200 కూడా అవుతూ ఉంటాయి. అవును, అలాగా ప్రదర్శనలు ఎక్కువ అవ్వడం జరిగింది అనమాట. 4,000 ప్రదర్శనలు, 4,000 నుంచి 4,500 ప్రదర్శనలు. ఎక్కువగా ఈ ప్రదర్శనలు పడడం వల్ల అనుభవం ఎక్కువగా పెరగడం వల్ల ఈజ్ అవ్వడం, పాత్ర చేయడం, ఆ పాత్ర లక్షణాలు ఏంటి అనేది తెలుసుకోవడం ముందుగానే జరుగుతుంది అనమాట. అది అదృష్టంగానే చెప్పాలి, ఎందుకంటే సురభి ఫ్యామిలీలో పుట్టినందుకు, సురభి కుటుంబంలో పుట్టినందుకు. సరే, ఇప్పుడు నాటకానికే అంకితం అయిపోయారు. సరే, ఎప్పుడన్నా ప్రతిరోజు నాటకం ఉండదు కాబట్టి ఇప్పుడు ఈ నాటకాలు అవి లేనప్పుడు మీకు హాబీస్ అంటూ ఏమిటి? మీరు ప్రతిరోజు నాటకం ఉండదు కాబట్టి అన్నారు కదా, దానికి ప్రతిరోజు నాటకం అంటే నాకు దగ్గర నాటకంతో ఉంటాను నేను. ప్రతిరోజు నాటకం ఉండకపోయినా ప్రతిరోజు నాటకానికి సంబంధించిన పనే ఉంటుంది, అంటే రిహార్సల్స్, చాలా రిహార్సల్స్. కానీ అదర్ హ్యాబీస్ అన్నారు కదా, నాటకాన్ని పూర్తి స్థాయిలో తీసుకున్నది 2009 నుంచి కదా. అంతకుముందు వరకు కొన్ని కుర్రాలం కదా, ఇప్పుడు కూడా కుర్రానే అనుకోండి, బట్ కొంచెం ఇంకా యువకులం కదా. ఆ టైంలో డాన్స్ అండ్ క్రికెట్ అంటే బాగా పిచ్చి. డాన్స్ క్రికెట్ ఎంత పిచ్చి అంటే, క్రికెటర్గా నేను నా 10th క్లాస్లో డిస్టిక్ లెవెల్ ఆడాను నేను. ఎన్ఎస్యూ నుంచి భువనగిరిలో నేను మా టీం క్యాప్టెన్ని అండ్ పేస్ బౌలర్ అనమాట. ఆ టైంలో భువనగిరికి నాకు భువనగిరి నల్గొండ టీంల మధ్యన ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మ్యాచ్లో ప్రమాదవశాత్తు నేను జారి పడటం, నా ఎడమ చేయి విరగడం వల్ల నేను కొంచెం మా పీటీ అంటే కోచ్ ఆయన కొంచెం ఆటలకి దూరంగా ఉండమని చెప్పడం జరగడం వల్ల కొంచెం క్రికెట్కి అప్పుడు అంటే అధికారికంగా దూరమయ్యాను. కానీ క్రికెట్ ఆడుతూనే ఉన్నాను, బట్ అంతగా పూర్తిగా ఆడలేకపోయాను. సంవత్సరానికి 2-3 సార్లు, అది కూడా మా సురభి ఫ్యామిలీలోనే మేము వేస్తే 5 టీములు అవుతాయి. మాది మంచి టీం అనమాట. 5 టీములు మేము ఎప్పుడు ఆడాలనుకున్నా సంవత్సరానికి 2 సార్లు ఆడతాము బిహెచ్ఏలో. సో ఆ టైంలో ఆడుతుంటాను. సంవత్సరానికి 2 సార్లు. కాలక్రమేణా ఒక 2-3 సంవత్సరాల నుంచి నాటకంతో ఎక్కువగా కొనసాగుతుండడం వల్ల అక్కడ మ్యాచ్లకు కూడా అటెండ్ అవ్వడం జరగలేకపోతుంది. బట్ మీ ఫేవరెట్ హాబీ అయితే క్రికెట్. బట్ డాన్స్ అని జనరల్గా బాగా మంచి నటుడు అని గుర్తింపు తెచ్చుకోకముందు మంచి డాన్స్ అని గుర్తింపు తెచ్చుకున్నాను. 2008లో స్టార్ట్ అయిన D2లో చేయడం జరిగింది. నేను కంటెస్టెంట్గా 4 ఎపిసోడ్లు చేయడం జరిగింది. బాబా భాస్కర్ గారి కంటెస్టెంట్గా చేయడం జరిగింది 2008. అది నాకు మంచి అనుభవం. బట్ దాని తర్వాత నేను అక్కడ నుంచి చెన్నై వెళ్ళడం జరిగింది యాజ్ ఏ డాన్సర్గా. కానీ కొంచెం పర్సనల్ ఇబ్బంది వల్ల, అంటే మా నాన్నగారు లేరు, మా చెల్లి కూడా పెళ్లి చేసుకొని రీసెంట్గా వెళ్ళిపోవడం కొత్తగా, తర్వాత అమ్మగారు ఒకతే ఉండడం, అమ్మగారికి కూడా ఏజ్ పెరగడం వల్ల సరే ఈ వయసులో ఆమెను ఒంటరిగా ఉంచడం ఎందుకని నేను అక్కడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది అనమాట. సో ఏదైనా నాటకంలో నాట్యాచార్యుడి పాత్ర కనుక ఉండేటట్టయితే డ్యాన్స్ తెలిసినటువంటి వ్యక్తిని వెతుక్కోకర్లేదు, మన సురభి సంతోషం ఉన్నాడు, గమనించగలరు. అంతేమీ లేదు, నేను కాంటెంపరీ అంటే ఫోకు వెస్ట్రన్ చేయగలను. నేర్చుకోకపోయినా ఒక సెమీ క్లాసికల్గా ఇప్పుడు కూడా బ్యాలెన్స్లో అప్పుడప్పుడు చేస్తుంటాను. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, డాన్స్ టీచర్స్, మేడమ్స్ ఉన్నారు. మా కోట హనుమంతరావు గారు ఇందాక చెప్పాను కదా సార్, వాళ్ళ మిస్సెస్ అనిత మేడం గారని, ఆవిడ కూడా నాకు గురువుతో సమానం. ఎందుకంటే డ్యాన్స్ బ్యాలెన్స్లో కూడా నాతో డ్యాన్స్ చేయించారు. గంగిరెద్దు అనే డ్యాన్స్ బ్యాలేలో సెమీ క్లాసికల్ మూమెంట్స్ పెట్టి నా బాడీకి అనుగుణమైన మూమెంట్లు, అది అలా జరుగుతుంది. సంతోష్ గారు, రంగస్థలానికే జీవితం అంకితం అయిపోయింది, అదే వృత్తి ప్రవృత్తి అన్నారు కదా, మరి మీ జీవితాశయం ఏంటి? రంగస్థలంలో ఏం సాధించదలుచుకున్నారు? ఎంతవరకు ఎదగాలనుకున్నారు? ఏదైనా లక్ష్యం అంటూ ఉందా, అది చెప్పండి. అంటే లక్ష్యం అంటూ ఉంది, నాకు కూడా ఉంది. కానీ ఎలాంటిదంటే నాటకంతో ఉండాలి అనేది మాత్రం చాలా లక్ష్యం, మంచి లక్ష్యమే. కానీ నాటకంతో పాటు ఉంటూనే కొంచెం స్వార్థం అనేది ప్రతి మనిషికి ఉంటుంది, అది నాలో కూడా ఉంది. అది అంటే అందరికీ చేటు చేయని స్వార్థం అనమాట. మంచి నటుడిగా అయితే గుర్తింపు తెచ్చుకున్నాను, మంచి నటుడిగా అంతే. తర్వాత మంచి నాటకాలు దర్శకత్వం వహించాలని, మంచి నాటకం ఇప్పటివరకు
ఒక మంచి నాటకాన్ని దర్శకత్వం త్వరలోనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాను. మంచి నాటకంతో పాటు ప్రేక్షకుల ముందుకొచ్చి మొదటి నాటకం ద్వారానే ప్రేక్షకుల అంచనాలని అందుకోవాలని ఆశిస్తూ, తర్వాత నాకు లక్ష్యం అంటే లక్ష్యం అంటారో దాన్ని ఏమంటారో తెలియదు, కానీ నాకైతే ఒకటి ఉంది, ఒక ఆశ అయితే ఉంది. మంచి నట శిక్షకుడిగా, అంటే యాక్టింగ్ ట్రైనర్గా, అంటే పౌరాణికం కావచ్చు, తెలుగు నాటక రంగం వెర్బల్ ప్లే కావచ్చు, నాన్ వెర్బల్ ప్లే కావచ్చు, ఈ మూడిని ఎలిమెంట్స్ని, అంటే కొత్తగా వస్తున్న నటన రంగంలో యాక్టింగ్ కొత్తగా వస్తున్న స్టైల్స్ని, ఎలిమెంట్స్ని, వే ఆఫ్ థింకింగ్, థాట్ ప్రాసెస్, ఇవన్నీ ప్రాసెస్లు యూజ్ చేస్తూ అన్నిటినీ మనం ఆహ్వానిస్తూ వెల్కమ్ చెప్తూ మనం దీనికి అనువదించుకుంటూ కొత్త ప్రయోగాలు చేస్తూ కొత్తగా వచ్చే యువకులకి, అంటే నేను యువకునే, బట్ కొద్దిగా ఇప్పటివరకు ఇంకా కొద్దిగా ఒక స్టెప్ ముందున్నాను కాబట్టి మంచి కాలక్రమంలో ఒక మంచి నట శిక్షకుడుగా, మంచి దర్శకుడుగా, మంచి నాటకాలను ప్రేక్షకులకు అందిస్తూ మంచి యాక్టింగ్ ట్రైనర్గా మంచి పేరు తెచ్చుకోవాలనేది మాత్రమే నా కోరిక. చాలా సంతోషం అండి. నాటకాన్ని వృత్తిగా ప్రవృత్తిగా స్వీకరించిన మీకు ప్రభుత్వం వాళ్ళు చూపిస్తున్నటువంటి శ్రద్ధ ప్రోత్సాహం వల్ల భవిష్యత్తులో నాటక కళాకారులు కూడా ఈ సినిమా నటులు, టీవీ నటుల్లాగా కాల్ షీట్లు ఇచ్చేటువంటి స్టేజ్కి ఎదగాలని, చాలా బిజీ కావాలని, ఆ బిజీ అయ్యి కాల్ షీట్లు అడ్జస్ట్ చేయలేక సతమతం అయ్యేటువంటి నటుల లిస్టులో మీరు కూడా ఉండాలని, అలాగే దర్శకత్వంలోకి ప్రవేశించి కొత్త ప్రయోగాలు చేయాలని, పేరు తెచ్చుకోవాలని, అధ్యాపకుడిగా స్థిరపడాలన్న మీ కోరిక త్వరలోనే నెరవేరాలని ఆ సర్వేశ్వరుణ్ణి, నటరాజుని ప్రార్థిస్తూ ఓపిక చేసుకుని మా స్టూడియోకి వచ్చినందుకు సెలవు. నమస్కారం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ వారం రంగస్థలంలో సురభి సంతోష్ గారితో మనం పంచుకున్నటువంటి విశేషాలు. తిరిగి వచ్చే వారం మరొక ప్రముఖ రంగస్థల నటుడి అనుభవాలను, అభిప్రాయాలను తెలుసుకోవడానికి కలుద్దాం. అంతదాకా సెలవు. నమస్తే. Like and subscribe Eagle Media Works.